శ్రీమతి కొల్లిపర లక్ష్మి గారు, టీచర్ గారు, దేవుని వాక్యాన్ని చదవాలని మనవి చేయుచున్నాను. మొదటి భాగముగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 23 వరకు సహోదరి చదవాలని మనవి చేయుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. మొదటిగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 23వ వచనం వరకు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపునకు ఒకడు నీ ఎడమ వైపునకు కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు, కానీ నా కుడివైపునకు నా ఎడమ వైపునకు కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవనికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పెను. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగా. శ్రీమతి భాగ్యం సిస్టర్ గారు 2 మాటలు పంచుకొని ప్రార్థన చేయాలని. అందరికీ నా వందనాలండి. దేవుని కృపను బట్టి ఈరోజు ఇక్కడ నిలబడి దేవుని స్తుతించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాను. మరి ముఖ్యంగా గతించిన నెలలో మా హస్బెండ్కి చెస్ట్ పెయిన్ రావటం, తర్వాత స్టంట్ వేయటం మీకు అందరికీ తెలుసు. సంఘం అంతా చాలా చాలా ప్రేమించారు, ప్రార్థన చేశారండి. అది చాలా సంతోషంగా ఉంది మాకు. ఆ ప్రార్థనను బట్టే ఆయన క్షేమంగా కోలుకున్నారు. ప్రార్థన చాలా ముఖ్యమైందని నా నమ్మకం, మా హస్బెండ్ కూడా నమ్మకం. కాబట్టి దేవుని నమ్ముకున్నాము. అయినప్పటికీ శోధనలు వస్తాయి. చాలా గతించిన కాలంలో చాలా భయంకరమైన శోధనలు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎదుర్కొన్నామండి. కానీ అన్నిటిలో కూడా దేవుడు మాకు తోడుగా ఉండి జయం అనుగ్రహించారు. ఆ ఘనత మహిమ ఆయనకేనండి. దేవుని కృపను బట్టి ఆయన కోలుకుంటున్నారు. కొంచెం నీరసంగా ఉంటుంది. మీరందరూ దైవజనులు, సంఘస్థులు చాలామంది దర్శించడానికి వచ్చారు, ప్రార్థన చేశారు. రాలేని వారు ప్రార్థన చేశారు. ఇంత ఆప్యాయత, ఇంత ప్రేమ ఉందని నేను అనుకోలేదు. మరీ క్రిటికల్ స్టేజ్లో దీపక్ గారు, జోబాబు గారు చాలా సహాయం చేసి మా పాపడు వచ్చే వరకు హాస్పిటల్ అడ్మిట్ చేసి వారే మాకు తోడుగా ఉన్నారు. తర్వాత అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా అండి. ముఖ్యంగా మా బిడ్డల కొరకు, మా బిడ్డల కొరకు, మా ఇద్దరి కొరకు మీరందరూ ప్రార్థన చేసి జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నానండి. దేవునికి వందనాలు. 2వ భాగముగా రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 23 వరకు శ్రీ అబ్రహాం లింకన్ గారు మాటలు చెప్పి బైబిల్ చదవాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం చదువుకుందామండి. 1 రాజులు 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 23 వరకు చదువుకుందాం. ప్రవక్తలు నాతానును పెనాయిను దావీదు సూర్యులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబెతు చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియగయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను
ప్రాణము రక్షించుకున్నటకే నేను నీకు ఒక ఆలోచన చెప్పేదాను విను. నీవు రాజైన దావీదు వద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే. అదోని ఏలుచుండుట ఏమని అడిగాను. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదువని చెప్పాను. కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజు వద్దకు వచ్చాను. రాజు బహు వృద్ధుడైనందున కుషనీయురాలైన అబీషైనకు రాజును కనిపెట్టుచుండాను. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందున ఆమె ఎలా మనవి చేశాను. నా ఏలినవాడా, నీవు నా దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణం చేసి ఆలస్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలునవాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడవు రాజువగు నీవు తెలియకే ఉన్నది. అతడు ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించును. కానీ సేవకుడైన సొలొమోను పిలవలేదు. నా ఏలినవాడైన రాజువగు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగును అందును గూర్చి ఇశ్రాయేలులందరూ కనిపెట్టి ఉన్నారు. ఇదిగాక నా ఏలినవాడైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులుగా ఎంచబడుదుము. ఆమె రాజుతో ఈ మాటలాడుచున్నప్పుడు ప్రవక్త యోతాను లోపలికి రాగా, ప్రవక్త నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. రెండు చిన్న మాటలు చెప్తానండి. జనవరి 26వ తారీఖున నాకు కొంచెం అస్వస్థతగా ఉంటే నేను దీపక్ గారికి, జోబాబు గారికి ఫోన్ చేశాను. వారు వెంటనే వచ్చి నన్ను కామినేని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ వారు నన్ను జాయిన్ చేయగా వారు అన్ని టెస్టులు చేసి కొన్ని ఇబ్బందిగా ఉంది, స్టంట్లు వేయాలని చెప్పేసి అన్నారు. ఆ సమయంలో మా పిల్లలు హైదరాబాద్ నుంచి రావడానికి లేట్ అయ్యేసరికి దీపక్ గారు, జోబాబు గారు ఇద్దరు ఆ రాత్రంతా మా దగ్గర ఉండి మాకు సహాయం చేశారు. నేను హాస్పిటల్లో ఉండగా మమ్మల్ని చూడటానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా నా కోసం వచ్చిన జోనాల్డ్ గారు, మాజీ ప్రెసిడెంట్ గారైన రవీంద్ర ప్రసాద్ గారు, ఇంకా ఉన్నారు కొన్ని పేర్లు అన్నీ గుర్తు రావట్లేదు. వారందరికీ ధన్యవాదాలండి. తర్వాత హాస్పిటల్లో ఉండగా గీత, దీపక్ గారు కూడా వచ్చారు, పలకరించారు. సరే ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉండగానే జాన్సన్ పాస్టర్ గారు, పాల్మార్ గారు మా గురించి ఎంతో ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. సంఘస్థుల ప్రార్థన అంతా దేవుడు ఆలకించాడు. నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే దానికి కారణం మన సంఘంలోని ప్రార్థన, మీ అందరి యొక్క అనుదిన ప్రార్థన. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి సుజాత గారు, మరి మా సిస్టర్ అయినటువంటి రేచల్ గారు, ఆర్చిపాళ్ళు గారు కూడా ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించారు, మా గురించి ప్రార్థన చేశారు. అలాగే చాలామంది స్త్రీల సమాజం వారు, చిరంజీవి అమ్మ గారు, ఇంకా సెక్రటరీ గారు, ఇలా ట్రెజరర్ గారు,
వీళ్ళంతా వచ్చి మా గురించి ప్రార్థన చేశారు. ఇంకా పేర్లు నేను చెప్పలేను. స్త్రీల సమాజం వారు మొత్తం వచ్చారు. నాకు తెలియని వారు కూడా వచ్చారు. చాలామంది మమ్మల్ని పలకరించి ప్రార్థన చేసి వెళ్ళారు. ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకొనుచున్నాము. అలాగే చిన్న ప్రార్థన చేస్తామండి. మహాకృపా కనికరములు కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరమ తండ్రి, పాపుల రక్షక, మీ దీవెనలతో మీ వెలుగుతో మమ్మల్ని నింపి ఈరోజు ఇక్కడ నన్ను నిలబెట్టినందుకు మీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములు నాయన. నా గురించి ప్రార్థన చేసిన రెవరెండ్ జాన్సన్ అయ్య గారు, పాల్మార్కయ్య గారికి నిండు వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే స్త్రీల సమాజం వారికి, ఎగ్జిక్యూటివ్ పెద్దలకు, ఎగ్జిక్యూటివ్ పాత పెద్దలకు, కొత్త పెద్దలకు అందరికీ కూడా నిండు వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే మాలో ఏమన్నా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి. నా ప్రార్థనలో ఏమైనా దోషములుంటే దేవా నన్ను క్షమించి కాపాడమని నా భార్య ప్రార్థన, నా ప్రార్థన, మా బిడ్డల ప్రార్థన ఆలకించి, సంఘస్థుల ప్రార్థన ఆలకించి మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి నీకు సాక్షి చెప్పే బిడ్డగా నన్ను నిలబెట్టినందుకు మీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం ఉన్నాయన. అలాగే నీ యొక్క పరిశుద్ధమైన దీవెనలతో తొందరలో ఎక్కువ శక్తిని పొంది నిన్ను స్తుతించుకొనిచు ధ్యానించుకొనిచు బ్రతుకున్నట్లు మమ్మల్ని, మా బిడ్డల్ని, వారి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని మీ అందరికీ వేలాది కోట్లాది వందనాలు చెల్లిచేస్తూ యేసయ్యకు మరి ముఖ్యముగా వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లించుకొనిచు యేసయ్య పేరట వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మరి చాలా భారమైనప్పటికీ, బలహీన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువును ఘనపరుస్తూ చక్కని సాక్ష్యం పంచుకున్న మరి అబ్రహాం లింకన్ గారిని, వారి కుటుంబాన్ని ప్రభువు ఆరోగ్య బలములతో దీవించును గాక. ఈ సమయంలో శ్రీమతి రాజకుమారి గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఈరోజు వాక్యం స్వరూప్రాణి మేడం గారు అందిస్తూ ఉన్నారు. అలాగే రిఫ్రెష్మెంట్స్ అబ్రహాం లింకన్ గారి కుటుంబం అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నిటి కొరకు మరి సహోదరి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు ఆసీనుడా ఘనమైన దేవ, ఘనమైన ప్రభువా, మీ పాదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. గొప్ప దేవా నీకు వందనాలు ప్రభువా. మార్చి నెలలో ప్రభువా ఇదిగోనైనా ఫిబ్రవరి నెలంతా కాచి కాపాడి ఈ లింటి డేస్లో ప్రభువా 45 దినాల్లో ప్రభువా 15 రోజులు గడిచిపోయినాయి ప్రభువా. 5వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవా నీకు వందనాలు ప్రభువా. నీ సిలువలో ప్రభు మరణం పొందిన దేవుడా నీకు వందనాలు ప్రభువా. నా కొరకు మా కొరకు రక్తం చిందించిన దేవా నీకు వందనాలు ప్రభువా. యేసయ్య మా పాపాల నిమిత్తం ప్రభువా నాయన మీరు సిలువలో రక్తం కార్చారయ్యా. మా హృదయాలు శుద్ధి చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నా ప్రభువా. దయామయ కరుణామయుడా, ఇదిగో ముఖ్యంగా ప్రభువా ఈరోజు నాయన అబ్రహాం లింకన్ గారి కుటుంబంలో జరిగిన మేళ్లను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. వారి ప్రేయర్స్ సందర్భంగా ప్రభువా ఆయన అనారోగ్య పరిస్థితిలో ప్రభువా నువ్వు లేవనెత్తావు ప్రభువా నీకు వందనాలు ప్రభువా. పాస్టర్ గారులు, సంఘస్థులు, స్త్రీల సమాజం అందరూ కూడా ప్రభువా, స్నేహితులు, బంధువులు నాయన ఎంతో మరి పరిచర్య చేసి ప్రభువా ఎంతగానో ప్రార్థించిన ప్రార్థన విని ప్రభువా నేను అబ్రహాం లింకన్ గారికి ఆరోగ్యం ఇచ్చావు దేవా నీకు వందనాలు ప్రభువా. ఇంకనూ ఆరోగ్యం ఇచ్చి శక్తిని బలాన్ని ఇవ్వండి ప్రభా. ఆయన భాగ్యోకం దీవించండి, ఆశ్రయించండి ప్రభా. తగిన పరిచర్య చేయడానికి నీ సహాయం దయచేసావు దేవా నీకు వందనాలు ప్రభా. దయమయ దేవ కుమారుని అనిల్ గారిని మరి కుమార్తెలు ఇద్దరిని కూడా మీరు దీవించి ఆశ్రయించిన ప్రభా. వారికి ఆరోగ్యం దయచేయ ప్రభా. నీ కృప చూపించండి, దయ చూపించమని అడుగుచున్నా ప్రభా. ఇక ముందు రోజుల్లో కూడా ప్రభా ఎటువంటి అనారోగ్యం లేకుండా ప్రభా కుటుంబాన్ని దీవించండి. లింకన్ గారిని మీరు దీవించి ఆశ్రయించి నీ కృపాన్ని కనికరం తినపమని అడుగుచున్నా ప్రభా. దయమయ కరుణామయ మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా నాయన ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రభా స్వరూపరాణి గారిని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి. నాయన వాక్యం ఇచ్చుండగా ప్రభా నాయన దాన్ని మేము గ్రహించుకుని ప్రభా ఆ బిడ్డ నోటిని మీరు బోరగా ఉంచి మీరు బోరగా ఉండి ప్రభా ఆయన మంచి వాక్యం ఇచ్చుటకు నీ సహాయం దయచే ప్రభా.
బాబాయిని దీవించండి, ఆశ్రయించు ప్రభా. కుమార్తెను దీవించండి, ఆశ్రయించు ప్రభా. నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోమని ఇప్పుడు వాక్యం ఇచ్చుండగా ప్రభా, మీరు బోరగా ఉండి ప్రభా మంచి వాక్యం మేము విని దాని ద్వారా ప్రభా మమ్మల్ని మేము గ్రహించుకుంటూ సహాయం దయచేయమని ఈ ప్రార్థన ఆలకించమని మా ప్రభువును ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు నాయన, కృపగల తండ్రి, వేల్పులలో మీ వంటి వారు ఎవరు లేరు ప్రభా. పరిశుద్ధతలో మీరు మహనీయులు నాయన. స్తుతి కీర్తనలతో పూజనీయుడు అయినటువంటి పరమ తండ్రి, సర్వభూమికి మహారాజు అయినటువంటి రక్షక, మీ యొక్క అతి పరిశుద్ధ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మంచి సాయం సమయంలో ప్రభా మీ ప్రియ బిడ్డలందరినీ ప్రభా నా తండ్రి మీ సన్నిధిలో నిలవపెట్టిన విధానం బట్టి వందనాలు. అల్పులము అయోగ్యులమైనప్పటికీ ప్రభా మీ యొక్క నూతనమైనటువంటి వాత్సల్యంతో అనుదినము మమ్మల్ని నాయన మీ హక్కును చేర్చుకుంటూ నాయన మమ్మల్ని ఆదరిస్తూ కనుకరిస్తూ మీ సన్నిధిలో నాయన నిలవబెడుతున్న విధానం బట్టి మీకు మరి ఒకసారి వందనాలు. మరి ఈరోజు నా తండ్రి మరి వాక్యాన్ని ప్రభా నా తండ్రి పంచుకోవడం కాదు కానీ ప్రభా మరి మీ యొక్క దివ్యమైనటువంటి సంఘటనలను ఒకరితో ఒకరు ముచ్చటించుకునేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి నా తండ్రి యేసయ్య మరి మీ యొక్క వాక్యము ప్రభా నా నోటి నుండి నాయనా మీకు అనుకూలంగా ప్రభా నాయనా ఉండటానికి కృప చూపించి నడిపించి సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మొదటిగా సంఘ కాపురులకు నా వందనాలు తెలియజేస్తాను. అదేవిధంగా సంఘ పెద్దలకు మరి సంఘ విశ్వాసులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఐఎమ్ రియల్లీ అన్వర్ది టు స్టాండ్ బిఫోర్ యూ అండి. మరి ఏ యోగ్యత లేదు మీ ముందు నిలబడటానికి, కానీ ప్రభువారి ఉచితమైన ప్రేమను బట్టి మరి సంఘ కాపురుల యొక్క ప్రోత్సాహాన్ని బట్టి నా భర్త గారి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మరి మీ ముందు నిలబడి కొన్ని మాటలు దేవుని విషయాన్ని మాటల్ని మీతో మాట్లాడడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా నేనైతే మాటకారిని కాదు, కానీ దైవ వాక్యంలోని విషయాలు చెప్పడం అనేది అది మహద్భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి చదవబడినటువంటి లేఖనాలు ఒకసారి మనం చూద్దాము. ఈ అంశం ఏంటంటే తమ బిడ్డల కొరకైనటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకైనటువంటి విజ్ఞాపనలతో దేవుని శోధించడం, తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి దేవుణ్ణి అడగటము అనేటటువంటి ఒక అంశంగా మనం చూస్తూ ఉన్నాము. మరి మత్తయి సువార్తలో ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ ముందు వచనాల్లో ఒకసారి చూస్తే యేసు యెరూషలేముకు వెళ్ళనే ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకు కొరడాలతో కొట్టుటకు సిలువ వేయుటకు అన్ని జనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. శిష్యులకి ముందుగానే జరగబోయేటటువంటి సంగతుల్ని యేసుప్రభు వారు ఇక్కడ చెప్పటం చాలా చక్కగా రాశారు. ఎందుకంటే శిష్యులు కలవరపడటం కానీ ఏం జరగబోతుందో సడన్గా తెలుసుకోవడం కాదు, కానీ ముందుగానే యేసుప్రభు వారికి జరగవలసినటువంటి విషయాలన్నింటినీ చక్కగా మరి శిష్యులకు తెలియజేశారు. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా తల్లి జబదయి కుమారుల యొక్క తల్లి అంటే సలోమి, ఈమె గురించి మరి బైబిల్లో రాయబడి ఉన్నది. ఈవిడి మరియమ్మ యొక్క యేసుప్రభు వారి తల్లి యొక్క సహోదరి అని మనకి తెలుస్తుంది.
ఈవిని మరి యేసు ప్రభు వారికి సమీప బంధువు సలోమి గారు. మరి ఆమె మరి చిన్నతనం నుంచి యేసుప్రభు వారిని ఎరిగినటువంటి స్త్రీ అయి ఉన్నది. అదీ కాకుండా వారి పిల్లలు కూడా యేసుప్రభు వారితో చక్కటి స్నేహ బాంధవ్యాన్ని చిన్నప్పటి నుంచే కలిగి ఉన్నట్లుగా మనం భావించవచ్చు. మరి యేసుప్రభు అని జన్మనివ్వడానికి మరియమ్మ తల్లిని యెహోవా తండ్రి ఎన్నుకోవటం, దయాప్రాప్తురాలు ఆవిడ, అలాగే కృపగలిగినటువంటి తల్లి, కన్యక, భయభక్తులు కలిగినటువంటి స్త్రీని మరి ఆ లోకం అంతట్లో నుండి కూడా మరియమ్మ తల్లిని ఎన్నుకోవడంలో దేవాది దేవుడు మరి ఆ కుటుంబం పట్ల ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి భయభక్తుల్ని అక్కడ మనకి సూచిస్తుంది. మరి అదే వంశంలో అదే బంధుత్వానికి చెందినటువంటి సలోమి, ఆమె జమదయ భార్య, ఆమెకి 2 కుమారులు. ఆ 2 కుమారులు యేసుప్రభు వారితో సన్నిహిత సంబంధాలు, చిన్నప్పటి నుంచి స్నేహభావంతో పెరిగినటువంటి వారుగా మనం తలంచవచ్చు. మరి వీళ్ళు జాలరులు, ఒక మంచి బిజినెస్ పీపుల్. మరి వాళ్ళకి ఎక్కువగా పడవలు ఉన్నట్లుగా, దోణెలు ఉన్నట్లుగా, ఎక్కువ విస్తారమైనటువంటి చేపల బిజినెస్ చేసినటువంటి గొప్ప ఐశ్వర్యవంతులుగా కూడా చూడవచ్చు. మరి జబదయ కుటుంబీకులు గొప్ప వంశానికి సంబంధించిన వారు, అలాగే యేసు ప్రభు వారి తల్లికి సమీప బంధువులు, దేవుని యందు భయభక్తులు కలవారని తెలుస్తూ ఉంది. తర్వాత వాళ్ళు మరి ఇటువంటి ఉన్నత స్థితిలో ఉండి కూడా మరి వాళ్ళు ఎటువంటి లోకాశలకు పోకుండా మరి మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో, దేవుని యందు భయభక్తుల్లో కలిగినటువంటి కుటుంబంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి అలాగే యాకోబు, యోహాను, 2 కుమారులు కూడా మరి ఆ తల్లి తండ్రి చాలా భయభక్తులతో పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి యేసుప్రభు గారితో ఉన్నటువంటి సన్నిహిత బాంధవ్యాన్ని బట్టి కావచ్చు, లేదా వారిద్దరు కుమారులు మరి యేసుప్రభుని వెంబడించే శిష్యులుగా ఉండటం కాబట్టి కావచ్చు, ఆ యొక్క చొరవ చేత యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి మరి వినయపూర్వకంగా నమస్కారం చేసి ఆవిడ ఒక కోరికను కోరారు. ఏంటి ఆ కోరిక అంటే, నీ రాజ్యమందు నా ఈ 2 కుమారులో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడవైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. మరి దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్ అంబిషన్ ఆఫ్ ఎవ్రీ పేరెంట్ అన్నమాట. ప్రతి తల్లి తండ్రి వాళ్ళ బిడ్డలు చాలా ఉన్నత స్థితిలో ఉండాలని, చాలా ఔన్నత్యంగా ఉండాలని, వాళ్ళు అభివృద్ధి చెందాలని కోరుకోవడంలో ఏమాత్రమూ తప్పులేదు. మరి సలోమి గారు కూడా అటువంటి యొక్క మంచి దృక్పథంతో దేవుని అడిగినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. మరి అప్పుడు దేవుని యొక్క సమాధానం చూడండి ఏమనుందంటే, నీ రాజ్యమందు మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగవారు త్రాగగలమనరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడమవైపున కూర్చుండనిచ్చుట నా వశమున లేదు అని చెప్తారనమాట. ఇక్కడ మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు అంటే, వాళ్ళు వరల్డ్లీగా అంటే యేసు ప్రభువుతో ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని బట్టి ఒక రికమెండేషన్గా కుడివైపున ఎడమవైపున కూర్చోవడం అనే విషయాన్ని వాళ్ళు అదొక గ్రాంటెడ్గా తీసుకుని అడుగుతున్నారా? అలా ఏం అడుగుతున్నారో మీకు తెలియట్లేదు అని ప్రభువారు చెప్తున్నారు. అలాగే ఇంకొకటి, నేను త్రాగబో గిన్నెలోని మీరు త్రాగగలరా, నేను తాగబోయే గిన్నెలోది మీరు త్రాగగలరా అంటే, అక్కడ యేసు ప్రభు వారి యొక్క శ్రమలు, పొందబోయేటటువంటి శ్రమలు, మరి ఒక లోక పాపాన్ని మొత్తాన్ని, ఆ పాపానంతటిని పరిహరించడానికి గాను యేసు ప్రభు సిలువలో మరి మరణించేటటువంటి ఆ గొప్ప త్యాగాన్ని, ఆ పాపమంతటిని పరిహరించేటటువంటి ఆ గొప్ప సిలువ యాగాన్ని అక్కడ గిన్నెతో పోలుస్తూ ఉన్నారు. మరి యేసుప్రభు గెత్సెమనే తోటలో ప్రభువారిని వేడుకుంటూ ఉంటారు, యేసయ్యా మీ చిత్తమైతే గిన్నెను నా యొద్ద నుండి తొలగించండి అని. మరి దైవ కుమారుడు మానవ కుమారుడు కాబట్టి ఆ పొందబోయేటటువంటి శ్రమలకి మరి కొంత భయపడి మరి ఆ యొక్క
ఆ శిలువ మరణాన్ని లేకపోతే ఆ శ్రమల అనుభవాన్ని తప్పిస్తే బాగుండు అని ఒక మానవ దృక్పథంతో మరి ప్రభువారు ఆలోచించడం జరిగింది. వెంటనే సాతానా అని గర్దించుకుని మరి నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పారు. మరి ఈ గిన్నెలోనిది త్రాగగలరా అనినప్పుడు వాళ్ళు వెంటనే త్రాగగలము అన్నారు. ఎందుకు వెంటనే త్రాగగలము అన్నారు అంటే యేసు ప్రభు వారితో చిన్నతనం నుండి వారు పెరిగిన విధానము. మరి వాడు మార్కు సువార్తలో తండ్రితో వలలు బాగు చేస్తూ ఉన్నప్పుడు గలిలయ తీర ప్రాంతంలో యేసు ప్రభు వారిని వారు నన్ను వెంబడించమని కోరినప్పుడు అక్కడున్నటువంటి జీతగాళ్ళకి తన జబదయ్య తండ్రిని అప్పగించి వెంటనే యేసు ప్రభువుని ఫాలో అయినట్టుగా మనం చూస్తాం. అప్పటి నుంచి మొదలు యేసు ప్రభు చేసినటువంటి ప్రతి కార్యంలో, ప్రతి బోధనలోనూ, ప్రతి స్వస్థతలోనూ మరి ఈ ఇద్దరు యోహాను, యాకోబు, పేతురు ఈ ముగ్గురు కూడా యేసు ప్రభు యొక్క ప్రియత్రయమైనటువంటి శిష్యులు అంటారు. ముగ్గురు ప్రియమైనటువంటి శిష్యులు యేసు ప్రభు వారిని వెన్నంటే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి యేసు ప్రభు వారు చేసినటువంటి సూచక క్రియలు ప్రతి దానిలోనూ వీరిద్దరూ పేతురుతో సహా వీరిద్దరూ అన్నదమ్ములు ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం. మరి ఇద్దరు మరి స్వస్థతలో గుడ్డివారిని చూపు పొందేటట్టుగా చేయడం, మూగవారిని స్వస్థపరచడం, అలాగే చేప నోటిలో షెక్కెలు దొరికేటట్టుగా చేయడం, అలాగే చెవుడు మరియు నత్తి ఉన్న వ్యక్తిని స్వస్థపరచడం, గుడ్డివారికి చూపునివ్వటం. మరి యేసు ప్రభు వారికి అపారమైనటువంటి కనికరము గల తండ్రి. ఎవరైనా బాధపడుతూ ఉంటే మొదటిగా ఆయన కనికరం చేత బాగు చేసేటటువంటి గొప్ప తండ్రి. మరి అలాంటి ఆ స్వస్థతలన్నింటినీ దగ్గరుండి చూశారు. మరియు మొట్టమొదటిసారిగా పేతురు అత్తగారు జ్వరంతో పడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారు స్వస్థపరచడం వీరు కళ్ళారా చూశారు. అలాగే యాయిరు కుమార్తె చనిపోయినటువంటి కుమార్తెను లేపటం, ఇవన్నీ చూడడం వల్ల వారికి మరణం అంటే భయం లేదు. మరణం అంటే భయం లేకుండా మరి వారు ఉండటం జరుగుతుంది. దాన్ని బట్టి వారు మేము త్రాగగలము అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో జవాబునివ్వగలిగారు. అప్పుడు యేసు ప్రభు అవును మీరు త్రాగగలరు అంటే వీరి ఇద్దరి యొక్క వారి యొక్క మనస్థితిని యేసు ప్రభు ఎరిగిన వారే. మరి వెన్నంటి ఉన్నటువంటి స్థితిని చూసి వీరిద్దరూ ఖచ్చితంగా నా కొరకు శ్రమలు అనుభవించగలరు అనేటటువంటి ఒక దృఢ నిశ్చయము యేసు ప్రభు వారికి కలిగి అవును మీరు త్రాగగలరు అని చెప్తూ ఉన్నారు. మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి ఈ సూచక క్రియలన్నిటిలోనూ మరి ప్రియ శిష్యులు వెన్నంటి ఉండి యేసు ప్రభు వారిని మరి ఇంకా ఎక్కువగా హత్తుకునేటటువంటి వారుగా ఉన్నారు. మరి ప్రభువు కొరకు ఏమైనా చేయగలము అనేటటువంటి ఒక దృఢ సంకల్పం కలిగినటువంటి శిష్యులా కనపడతారు. అటువంటి ఇద్దరు కుమారుల్ని ఆ విధంగా పెంచేటటువంటి మంచి దైవభక్తి గల స్త్రీని మన జబదయ్య భార్యని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక కోరిక, నా కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉండనివ్వడానికి అది నా చిత్తము కాదు, అది ప్రభు వశం దేవుని వశంలో ఉందని చెప్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారు చెప్తూ ఉంటారు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. భక్తిగా జీవించిన వారు మరి చివరిగా భక్తిని పోగొట్టుకునే స్థితిలో ఉండొచ్చు. అలాగే భక్తి స్థితిలో లేనటువంటి వారు భక్తిగా మారేటటువంటి స్థితిలో ఉండొచ్చు. మరి అది కాకుండా చంటి పిల్ల మనస్తత్వం కలిగి తగ్గించుకునే స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని ఉంటారు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రభువారు చెప్పారు. ఇక్కడ తగ్గించుకునే స్వభావం కనిపించట్లా. ఏమని కోరుతున్నారు? కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన. ఇక్కడ ఆధిక్యాన్ని కోరుకుంటున్నారు కానీ తగ్గింపు స్వభావాన్ని వారు కోరుకునే స్థితిలో లేరు. కాబట్టి నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకును, అది నా చేతిలో లేదని చక్కగా సున్నితమైనటువంటి సమాధానాన్ని చెప్పగలిగారనమాట. మరి ఇటువంటి దైవభక్తి గల కుమారులుగా పెంచేటటువంటి స్త్రీ లేదా పేరెంట్స్ ఇద్దరు
మరి బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండాలని మన దైవ గ్రంథం బోధిస్తుంది. మరి మ్యారేజ్ లేదా ఫ్యామిలీ, కుటుంబం ఒక గాడ్లీ ఇన్స్టిట్యూషన్. అది దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్, ఒక బాధ్యత. మరి లోకస్తుల్లాగా మనం ఉండడానికి లేదు. లోకస్తులు వారు ప్రభువుని తెలియక ఏదో ఇహలోక భాగ్యాల కోసము, సౌఖ్యాల కోసము వారు అరులు చాచడం జరుగుతుంది. మనమైతే ఆ విధంగా కాదు, కానీ మన కుటుంబము, మన బిడ్డల్ని ప్రభు కోసము, నిత్య రాజ్యం కోసం మరి సిద్ధపరిచేటటువంటి మంచి కుటుంబాలుగా ఉండాలని ఆ దైవ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మన యొక్క ప్రవర్తన నియమావళిని యేసుప్రభు వారు చిన్న పిల్లలకు బోధిస్తున్నట్టుగా ఉపమానాలతో అనేక విషయాలు, బైబిల్ గ్రంథంలో లేని అంశం అంటూ లేదు. అది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి మనం ఎలా ఉంటున్నాం? సుఖాశక్తిని ప్రేమించే వారిలాగా ఉంటున్నామా? నిజమే, దేవుడు మనకి అన్ని వసతులను, అన్ని సౌకర్యాలని ఇచ్చినటువంటి గొప్ప తండ్రి మనకున్నారు, తప్పులేదు. కానీ మన యొక్క సంకల్పం ఎలా ఉంది? మన క్రిస్టియానిటీ, మన గాడ్లీనెస్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్, టువర్డ్స్ హెవెన్ ఎట్లా ఉంది? మన పిల్లల్ని ఏ విధంగా మనం పెంచగలుగుతున్నాము అనేది మనం ఆలోచించుకోవాలని ప్రభువారు తన గ్రంథంలో తెలియజేస్తున్నారు. అలాగే విలాప వాక్యంలో చూస్తే ఒకసారి చూద్దాం. విలాప వాక్యంలో విలాపవాక్యంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. సియోను కుమారి ప్రకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రవనింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అనేటటువంటి ఒక గొప్ప ఆజ్ఞ, లేకపోతే ఒక గొప్ప అడ్వైజ్ అన్నమాట. మరి ఇక్కడ స్త్రీలనే కాదు, బోత్ ద పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్, బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఫ్యామిలీ. సో మరి రేజి మొదటి జామున లేచి మరి మన బిడ్డల కోసం, మన ఫ్యామిలీ కోసం ప్రార్థించేవారమై ఉండాలని మరి దైవవాక్యం మనం బోధిస్తూ ఉంది. ఇప్పటికైతే మనం చాలా క్షేమంగా ఉన్నాము, చాలా చక్కగా ఉన్నాము, మన బిడ్డలు చాలా చక్కగా ఉన్నారు. కానీ రాబో దినాల్లో మరి వచ్చేటటువంటి శ్రమలని దృష్టిలో పెట్టుకుని మరి మీ చంటి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మన వరల్డ్ చూస్తూ ఉంటుంటే చాలా వికెడ్నెస్, భయంకరమైనటువంటి వికెడ్నెస్, సిన్తో నిండిపోయింది. అలాంటి మన బిడ్డల్ని అలాంటి పాపం నుంచి విడుదల పొందేటట్టుగా మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం ప్రార్థన చేయాలి అని. మరి ఖచ్చితంగా మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధము, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన సముఖంలోకి వెళ్ళేటటువంటి స్థితిలోకి ఉండాలి, ఆయన సముఖంలోకి వెళ్ళేటటువంటి భాగ్యాన్ని కలిగి ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఆయనని మరి దైవ గ్రంథంలో చెప్తూ ఉంటారు. నన్ను విచారించకుండా మీరు ఏ పని చేసినా అది జరగదు అని పాత నిబంధన గ్రంథంలో ఉంది. ప్రతి విషయాన్ని ఆయన దగ్గర విచారణ చెయ్యాలి అనేటటువంటిది దేవుని యొక్క కోరిక ఉన్నది. కాబట్టి మన పిల్లల గురించి మనం తప్పనిసరిగా మరి విజ్ఞాపన చేయాలి. వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఉన్నతమైన మొదట నీతిని రాజ్యాన్ని వెతికితే మరి మనం అడిగినవన్నీ మనకి ఇస్తారని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. మరి పేరెంట్స్ ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉండాలి. అదేవిధంగా మరి తల్లి, ద హ్యాండ్స్ ఆఫ్ ఎ ఉమెన్ రాక్స్ ద క్రాడిల్, ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ అన్నమాట. ఉయ్యాలను ఊపే చేతులు ప్రపంచాన్నే శాసించగలదు అనేటటువంటి ఒక నానుడి ఉంది. అంటే స్త్రీలలో మరి అంతటి శక్తి ఉన్నదన్నమాట. మరి మన చంటి పిల్లలకి మనము
స్తన్యం ఇచ్చేటప్పుడు వారు మనల్ని గమనిస్తూ ఉంటారు, మన హావభావాల్ని గమనిస్తూ ఉంటారు. మరి ఆ పసి హృదయంలోనే మన యొక్క హావభావాలు వాళ్ళ హృదయంలో ముద్రించుకుంటూ ఉంటాయి. మనం అగ్రెసివ్గా ఉన్నామా, హంబుల్గా ఉన్నామా, లేకపోతే వినయంగా ఉన్నామా, సాత్వికంగా ఉన్నామా, ఈ గుణగుణాలు ఈ అన్నిటినీ పసి కందుగా ఉన్నప్పుడే వాళ్ళ హృదయంలో ప్రింట్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా పేరెంట్స్, బోత్ ద పేరెంట్స్ ఆర్ రోల్ మోడల్స్ ఫర్ అవర్ చిల్డ్రన్. మన ఫిజికల్గా మన యొక్క రూపురేఖల్ని వాళ్ళు పొందుకోవడమే కాదు, కానీ మన ప్రవర్తన అంతటిని, మన మాట తీరుని, మన నడవడికని అంతటిని వాళ్ళు మనకి తెలియకుండానే మనల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి స్థితిలో ఉన్నాం. మనం ఇదివరకు ఎలా ఉన్నప్పటికీ when we are become a parents, our attitude must be totally changed and we must be towards God's will. దేవుని చిత్త ప్రకారమే మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మన కుటుంబాలు, మన బిడ్డలు మరి దేవుని యొక్క దయను పొందుకుంటూ ఉంటారు. మన గోలు నిత్యరాజ్యం. పరలోకంలో మనం ఉండి మన పిల్లలు నరకంలో ఉండటం మనం అభీష్టం కాదు. కాబట్టి మనం తప్పకుండా బిడ్డల్ని ఈ జబదయ భార్యాభర్తలిద్దరూ యోహాను యాకోబు గారిని ఏ విధంగా పెంచారో మరి ఆ విధంగానే మనం కూడా మన పిల్లల్ని పెంచాలని మరి దైవ గ్రంథం ద్వారా మనం హెచ్చింపబడుతూ ఉన్నాము. మరి కొన్ని విషయాలు యాకోబు యోహాను గారి గురించి కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచాలని చూస్తూ ఉన్నాను. మరి యాకోబు యోహాను గారు మరి నేను మొదటగా చెప్పినట్టు యేసు ప్రభు గారిని దగ్గర నుండి చూసి మరి కలిసిమెలిసి పెరిగారు. భాగ్యవంతులైనప్పటికీ, వాళ్ళు రిచ్ పీపుల్ అయినప్పటికీ ఎటువంటి మరి ఆ చెడు లక్షణాలు కానీ, ఆ గర్వం కానీ, అహంకారాన్ని కానీ అటువంటి లక్షణాలు ఏమిటిని వాళ్ళు సంపాదించుకోకుండా మంచి హంబుల్నెస్, వినయ విధేయతలతో పెరిగినట్లుగా చూస్తూ ఉన్నాము. తర్వాత ఈ యాకోబు గారు ఈయన యేసయ్య శ్రమల్లో పాల్పంచుకున్నారు. అలాగే మరణం సహితము లెక్క చేయకోకుండా ధైర్యంగా ప్రభు పరిచర్య చేశారు. మొదటి ఈ శిష్యుల్లో మొట్టమొదటిగా హతసాక్షిగా ఉన్నటువంటి మరణమైనటువంటి శిష్యుడు యాకోబుగా మనం చూస్తూ ఉంటాము. మరి అలాగే యోహాను గారు, ఈయన కూడా మరి బహిష్కరించబడి పద్మాసు దీపంలో ఆయన వేయబడినటువంటి సంగతి మనకు తెలుసు. మరి ఆయన 100 సంవత్సరాలు పైగా జీవించి క్రొత్త నిబంధనలో 5 పుస్తకాలు రాశారు. అలాగే మరి యేసు ప్రభు ప్రకటన గ్రంథం, మనకి ముఖ్యమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని పద్మసు దీపంలో ఆయన ఉండి ఒక చిన్న గుహలో ఉండి ఒక 3 రంధ్రాలు పైన ఉండగా ఆ రంధ్రాల ద్వారా దేవుని స్వరము బూర వలె వినపడితే దాని ద్వారా మరి ఆయన ప్రకటన గ్రంథాన్ని అంతటినీ రాసినట్టుగా చూస్తూ ఉన్నాము. మరి యేసుప్రభు వారు చనిపోయి పునరుద్ధానం అయిపోయిన తర్వాత యాకోబు 14 సంవత్సరాలు మరి మంచి పరిచర్య చేసి అనేక మందిని శిష్యులుగా చేశారు. చివరిగా మరి హిందూ దేశానికి కూడా వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. మరి పాత నిబంధన గ్రంథంలో చెప్పినట్టుగా 12 యూదా గోత్రపు వారు మరి చెదిరిపోయినటువంటి వారిని అందరినీ కలుసుకుని వారికి మరి సువార్త చెప్పినట్టుగా, మరియు అప్పుడు ఈ యూదులు దశమ భాగాన్ని సమాజ మందిరంలో దేవాలయాల్లో ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి రాజుకి ఇచ్చేటటువంటి ఆ విషయాన్ని ఖండించినందుకు మరి హేరోదు అగ్రిప్ప 1 అనేటటువంటి రాజు మరి యాకోబుకి మరణశిక్ష విధించటం జరిగిందనమాట. అలాగే ప్రభువారు శిలువ మరణం పొందేటప్పుడు ఆ పొందే బాధలను చూస్తూ మరి ఈ మరియమ్మ తల్లి, అలాగే సలోమి, మగ్దలేని మరియా అక్కడ ఉండి ప్రభువారిని చూస్తూ దుఃఖిస్తున్నప్పుడు అంత వేదనలో కూడా యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. అది మీకు కూడా తెలుసు. లూకాసు వార్త 23:28లో యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా,
నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. మరి దేవుడు స్థానంలో, దేవుడి తర్వాత మన పిల్లల్ని ప్రేమించేది తల్లిదండ్రులు తప్ప మరి ఎవ్వరూ లేరు. మరి అటువంటి పిల్లలను కొరకు, వారి యొక్క మంచి భవిష్యత్తు కోసం, వారి యొక్క నిత్యరాజ్యం కోసం తల్లిదండ్రులుగా మనం చేయవలసిన పని ప్రభువుని పాదాలు పట్టుకుని మనం బ్రతిమలాడటం, ఆయన వేడుకొనటం చేయాలి. మరి నాకు బైబిల్ గ్రంథంలో ఒక ఇష్టమైనటువంటిది, ఒక ప్రభు ఇచ్చినటువంటి ఒక ఉపమానం. అన్యాయాధిపతి అయినటువంటి న్యాయాధిపతికి ఒక విధవరాలు న్యాయం కోసం పదే పదే వెళ్ళినప్పుడు అన్యాయాధిపతి అయిన న్యాయాధిపతి న్యాయం తీర్చగా, మరి పరమతండ్రి అయిన నేను మరి మీకు న్యాయం తీర్చిన. మరి ఈ ఒక్కటి నాకు చాలా నా జీవితంలో, నేను ఈ వాగ్దానం పట్టుకుని అనేక సందర్భాల్లో ప్రభువుని శోధించి అనేకమైనటువంటి మరి ఉపకారాలను, మేలుని నేను పొందుకోవడం జరిగింది. మరి ఈ విధంగా మనం ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళాలి. కరెక్టే. నౌ వీఆర్ వెరీ సేఫ్ సైడ్, అవర్ చిల్డ్రన్ ఆర్ వెరీ సేఫ్ సైడ్, వీఆర్ వెల్ వర్ది, వీఆర్ వెల్ హెల్దీ అండ్ వెల్దీ. బట్ రానున్న రోజుల్లో మరి రాబోయేటటువంటి సంఘటనలు కానీ, రాబోయే శ్రమలు కానీ ఎదుర్కొనేటటువంటి శక్తిని మనము మన పిల్లలు పొందుకోవాలంటే తల్లి తండ్రి ఇద్దరు సమంగా ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా ఉండడానికి మరి కట్టబడాలి అనేటటువంటిది ప్రభు యొక్క అభీష్టమై ఉన్నది. మరి పాత నిబంధన గ్రంథంలో ఒకసారి చూద్దాము. మొదటి రాజులు మరి ఇక్కడ హేరోదు మహారాజు, దావీదు మహారాజు, ఆయన గురించి మనకు అందరికీ మనం ఎప్పుడు మన దైవ సేవకుల ద్వారా, మన దైవ గ్రంథం పఠనం ద్వారా మనం తెలుసుకునే ఉంటూ ఉంటాము. ఆయన బాల్యం నుండి దేవుని ఏ విధంగా స్తుతించారు, మరి ఎలా ఆయన రాజు అయ్యారు, ఆయన దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉన్నారు. ఆ దావీదు మహారాజు మనకు అందరికీ ఒక గొప్ప సాదృశ్యము. ఆయన యొక్క జీవితము, ఆయన రాసినటువంటి కీర్తనలు మనల్ని ఆదరిస్తూ ఉంటాయి. అటువంటి దావీదు మహారాజుకి మరి పాత నిబంధన గ్రంథంలో మరి చాలామంది రాజుగారు కాబట్టి చాలామంది భార్యలు ఉంటారు. మరి ఇక్కడ 4 భార్యలను అయితే ప్రస్తావించడం జరిగింది. వారిలో హగ్గీతు అనేటటువంటి ఒక భార్య, ఈమె కుమారుడు అదోనియా. రాజుగారంటే చూడండి ఎలా ఉంటుంది. రాజుగారంటే సకల సంపద సౌకర్యాలతో తులతూగుతూ ఉంటారు, వారికి లేనిదంటూ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో హగ్గీతు వైఫ్ ఆఫ్ డేవిడ్ మరి చాలా వైభవంగా కొడుకుని పెంచి ఉండి ఉంటుంది. మరి ఆ అదోనియా ఎలా చేశారంటే చూడండి, ఇక్కడ కొంచెం పైకి వెళ్దాం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై, అంటే గర్వంతో కూడి ఉన్నాడు. నేను రాజుగారి కొడుకుని, నాకు అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, గుర్రాలు, బంట్రోతులు, రౌతులు వీళ్ళందరూ ఉన్నారు. పైగా హీ వాజ్ ఏ వెరీ హ్యాండ్సమ్ గై, చాలా అందమైనటువంటి వాడు. ఈ అందానికి తగ్గట్టుగా గర్వము, అహంకారము. మరి తల్లి ఏనాడు మరి కుమారునికి మంచి బుద్ధులు నేర్పించినట్లుగా మనం ఇక్కడ చూడట్లేదు. మరి ఇతను నేనే రాజునగదును అనుకుని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. ఇక్కడ మరి దావీదు మహారాజు అమితమైన ప్రేమను బట్టి కావచ్చు, మరి నేను అనుకుంటున్నాను, మరి మై పర్స్పెక్షన్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. బట్ ఇక్కడ తల్లి అయితే మాత్రం తన కుమారుని ఏ విధంగానూ ఏ విషయంలోనూ దైవికంగా నడిపించినట్టుగా కనిపించలేదు. అతనే రాజు, నా ముందు 3 అన్నలు లేరు, నా తర్వాత ఉన్న సొలొమోను చాలా చిన్నవాడు, సో నేనే రాజును అనే అటువంటి అహంకారంతో ఎవరిని సంప్రదించకుండా, ఎవరిని విన్నవించకుండా
ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రవక్తల యొక్క సలహాలు తీసుకోకుండా తన అభీష్ట ప్రకారము రాజుగా ప్రకటించుకొని ఉన్నాడు. అలాంటప్పుడు ఈ నాతాను ప్రవక్త సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పినదేమనగా, మరి హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినపడలేదా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రవక్త ద రైట్ వే, మన సేవకులు, మనకి నియమింపబడిన సేవకులు కానీ ప్రవక్తలు కానీ దైవ గ్రంథము కానీ మనం ఒకటి రైట్ వేలో ఒకటి చక్కటి సలహాలు ఇవ్వడానికి కానీ మనల్ని నడిపించేటటువంటి విధంగా ఉంటుంది. అదేవిధంగా సొలొమోను తెలియని బత్షెబతో చక్కగా నాతాను ప్రవక్త జరిగిన విషయాన్ని చెప్పడము, ఒక చక్కటి సలహాను ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఆ సలహాను పట్టుకుని మరి బత్షెబ దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి, చూడండి అక్కడికి వెళ్ళిన బత్షెబ గదిలో ఉన్న రాజు వద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీరైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, ఇక్కడ చూడండి, ఇక్కడ బత్షెబ యొక్క హంబుల్నెస్ మనకి ఇక్కడ కనపడుతుంది. హంబుల్నెస్, మరి దేవుడు వినయము విధేయత తగ్గించుకునే స్వభావాన్ని చాలా ఇష్టపడేటటువంటి స్వభావాన్ని మనలో చూడాలని కోరుకుంటారు. విరిగి నలిగినటువంటి మనస్సుని ఆయన కోరుకుంటూ ఉంటారు. మరి మనం గ్రంథంలో చదువుతుంటే ఎక్కడ చూసినా ఏ పేజీ తిప్పినా మనకి అనేకమైనటువంటి ఉపదేశాలు దైవ గ్రంథం మనకి బోధిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీవు నీ సేవకురాలే నాకు ప్రమాణం చేసినట్టుగా ఆవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక వేలువాడైన సింహాసనం మీద ఆసీనుడు అవుతానని సెలవిచ్చు. ఇక్కడ డైరెక్ట్గా బత్షెబకి దావీదు మహారాజు ప్రామిస్ చేసినట్టుగా గ్రంథంలో అయితే చెప్పబడలేదు. కానీ తర్వాత రాజు మరి ఆయన చేసినటువంటి నిబంధనని గుర్తు చేసుకొని మరి సొలొమోను కుమారుడిని మహారాజుగా చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ బత్షెబ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మన బత్షెబ ఊరియా భార్య, దట్ ఈస్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇక్కడ మన కాంటెక్స్ట్ అంటే యాజ్ ఏ మదర్గా సొలొమోను మహారాజుని పెంచిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. సొలొమోను మహారాజుని మరి దైవకంగా పెంచినటువంటి రీతి, మరి అలా సడన్ దేవుని నుంచి సొలొమోను రాజు గారికి మరి అవన్నీ మనం అవునుగాక అని వచ్చినటువంటి తలాంతులు కాదు, అవునుగాక అంటే వచ్చినటువంటి జ్ఞానం కూడా కాదు. తల్లి నేర్పించినటువంటి ప్రార్థన, తల్లి నేర్పించినటువంటి భయభక్తులు. మరి సొలొమోను గొప్ప జ్ఞాని, మనకు తెలుసు. ఆయన మరి పరమగీతాలను, ప్రసంగి, మరి విలాప వాక్యాలని ఆయన సామెతలు, మరి ఎంతో మనకి ఇష్టమైనటువంటి సామెతలు, ప్రపంచంలో లేనటువంటి గొప్ప సామెతలను ఆయన రాయగలిగారంటే మరి ఆ బత్షెబ సొలొమోను మహారాజుని పెంచినటువంటి రీతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే సామెతల గ్రంథంలో నా కుమారుడా తండ్రి ఆజ్ఞను శిరసాహించు, తల్లి ఉపదేశాన్ని అంగీకరించు అనే ఉన్నటువంటి సందర్భాలన్నీ బత్షెబ సొలొమోను మహారాజుకి నేర్పించినట్టు విధానం మనం చూస్తూ ఉంటాం. తండ్రి మాట వినాలి అని ఏ తల్లి అయినా మరి చెప్పాలి. మరి నిజంగా మనం మన ప్రవర్తన బట్టి ఒక్కొక్కసారి తండ్రిని పిల్లల ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం, అలాగే తండ్రి తల్లిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. మరి మన మాటలే పిల్లలకి వాళ్ళు నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి యాజ్ ఏ పేరెంట్స్గా అవర్ వాక్ ఆఫ్ లైఫ్ షుడ్ బి గాడ్లీ, దేవుని చిత్తానుసారంగా ఉండాలని మరి దైవ గ్రంథం బోధిస్తుంది. ఇక్కడ ఒక స్త్రీని చూసాము, దావీదు మహారాజు యొక్క భార్యను హగ్గీతుని చూసాము. ఆమె మరి తన కొడుకుని సరిగా పెంచలేని స్థితిలో ఉన్నారు. అలాగే బత్షెబ మరి మంచి సొలొమోను రాజుని, మరి జ్ఞానాన్ని ఏం కోరుకోవాలి ప్రభు నువ్వేం కోరుకోవాలి, ఐశ్వర్యం వద్దు, ఏం వద్దు, జ్ఞానం ఇవ్వండి. మరి జ్ఞాన వివేక బుద్ధి సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. మరి విజయకుమార్ గారు ప్రార్థన చేసినప్పుడల్లా మా పాపకి సొలొమోను మహారాజుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. నాకు చాలా కించెత్తు నవ్వుకునేదాన్ని అనమాట. ఎందుకంటే
దానిలో మనం అడగాలి, మన బిడ్డలకి ఏమి కావాలి అని మనం అడిగి సంపాదించుకునేవారమే ఉన్నాము. మరి నేను ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలో సామెతలు 31వ అధ్యాయం మనం యాజ్ యూజువల్గా క్యాజువల్గా చదివేస్తూ ఉంటాం. అది ఎవరికోలే అని అనుకుంటాం, కానీ ప్రతి వచనాన్ని మనం దాన్ని చూస్తూ ఉంటే ఒక మంచి ఒక స్త్రీ, దేవుని కోరుకునేటటువంటి స్త్రీ మనం అక్కడ చూస్తూ ఉంటాం. నేను ఈ సామెత గ్రంథంలో ఉన్నటువంటి ఒక స్త్రీలో ఉన్నటువంటి సుగుణాలన్నింటినీ ఏ దగ్గర నుంచి జెడ్ వరకు నేను జస్ట్ రాసుకోవడం జరిగింది. ఏ అంటే ఎసెట్. అండ్ ఇక్కడ 31వ అధ్యాయం 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఒక హస్బెండ్కి, ఒక ఫ్యామిలీకి ఆ స్త్రీ ఒక ఎసెట్ లాంటిది. అలాగే బ్యూటిఫుల్ అంటే ఇట్స్ నాట్ ఏ అవుటర్ బ్యూటిఫుల్, ఇట్ ఈజ్ ఇన్నర్ బ్యూటిఫుల్, మానసికమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీ. అలాగే కంపాషనేట్, ఆవిడ దీనులకు తన చెయ్య చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, అది 20వ వచనంలో ఉంది. అలాగే డిలైట్, ఎప్పుడు హ్యాపీగా ఉండటం. ఆమె పొలమును చూచి దాని కొనుచు తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోటని నాటించును. అంటే ఏంటి? ద ఉమెన్ హూ సేవ్స్ ద మనీ, అంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి స్త్రీగా ఇక్కడ కనపడట్లా. తను కూడబెట్టిన ధనము చేత తన యొక్క ధనాన్ని ఇంక వృద్ధి చేసుకునేటటువంటి స్త్రీగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక వ్యాపారవేత్త. అది 24వ వచనంలో చూస్తూ ఉంటాం. నార బట్టలను వేయించి, నార బట్టలు ఇప్పుడు బొటిక్ సెంటర్స్ ఉన్నాయి, మనం చూస్తూ ఉంటాం. నార బట్టలను వేయించి వాటిని అమ్మటం. షీ వాజ్ ఏ బిజినెస్ ఉమెన్, షీ ఈజ్ ఏ బిజినెస్ ఉమెన్. మరి మనం కూడా స్త్రీలుగా ఏ విధంగా మన కుటుంబానికి, మన పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉంటాము అనేటటువంటి విషయాన్ని ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఉండాలని మరి ఈ వచనాల్లో తెలుస్తుంది. అలాగే ఫియర్స్ ద లార్డ్. టైం చాలా అయిపోయినట్టుంది. ఫియర్స్ ద లార్డ్. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్త్రీ. అలాగే గుడ్ కుక్. మరి ఆవిడ తన స్వహస్తములతో మరి చూడండి, వర్తక వాడలను దూరం నుండి ఆహారం తీసుకొస్తుంది, ఆహారం తెచ్చినట్లుగా చేస్తుంది. షీ ఈజ్ ఏ గుడ్ కుక్. ఏ విమెన్ మస్ట్ బి ఏ గుడ్ కుక్. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ కుక్. పిల్లలకి మంచి బలమైనటువంటి ఆహారము, భర్తకు బలమైనటువంటి ఆహారాన్ని మరి స్త్రీ సిద్ధపరచాలి. నెక్స్ట్ ఇండస్ట్రియస్. ఆ చేతులతో బలంగా కష్టపడి పని చేస్తుంది. ఇక్కడ నేను ఐ జస్ట్ రిమెంబర్ మై మదర్ ఇన్ లా. షీ హ్యాస్ ఆల్ ద క్వాలిటీస్ ఇన్ హర్. మరి ఆమెను చూసి నేనైతే ఎక్కువగా నేర్చుకోలేదు. షీ ఈజ్ వెరీ ఇండస్ట్రియస్ టిల్ హర్ డెత్. చనిపోయే వరకు ఆవిడ కష్టపడి పనిచేసేటువంటి. అలాగే జాయ్ఫుల్. మరి ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టుగా ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మనం ఎప్పుడు చీర్ఫుల్గా ఉండాలి, మన ముఖాల్లో విచారం కనపడకూడదు. మరి ఎప్పుడు చీర్ఫుల్, పిల్లలతో చీర్ఫుల్గా ఉండాలి, హస్బెండ్తో చీర్ఫుల్గా ఉండాలి, ఆ యాటిట్యూడ్ ఉండాలి. అలాగే కైండ్నెస్, అలాగే లాయల్గా ఉండాలి. అవర్ బిహేవియర్, అవర్ పోస్చర్ మస్ట్ బి వెరీ లాయల్, హుందాగా ఉండాలి. అలాగే మోడల్ మదర్, ఒక మంచి మోడల్ మదర్గా ఉండాలి. అలాగే నోబుల్ క్యారెక్టర్ కలిగి ఉండాలి, మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి. మరి అదేవిధంగా ప్రైజ్ వర్ది, మనల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలి. అలాగే క్వీన్లీ, మనం దేవుని బిడ్డలము, మన యాజక సమూహము, రాజు బిడ్డలము, మన క్వీన్లీగా ఉండాలి, మన రాణి హుందాతనం కలిగి ఉండాలి. అలాగే రిసోర్స్ఫుల్, మనం ఏది అడిగినా సరే మన దగ్గర జవాబు చెప్పగలిగేటటువంటి స్థితి ఉండాలి. అన్నీ మన జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని, దైవిక జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి మైండ్స్ కలిగి ఉండాలి. అలాగే స్కిల్ఫుల్గా ఉండాలి, నేర్పరితనం కలిగి ఉండాలి. అలాగే
ట్రస్ట్ వర్ది, మనల్ని నమ్మేటటువంటి విధానంగా మనం ఉండాలి. అలాగే అండర్స్టాండింగ్గా ఉండాలి. అలాగే విజిలెంట్, మన పిల్లల ప్రవర్తనని మనం సరిగ్గా బాగుగా కనిపెట్టాలి. మరి నా హస్బెండ్ హీఈస్ వెరీ లవబుల్ ఫాదర్ టు హర్ డాటర్, టు హిస్ డాటర్. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ మదర్. మరి నేను తనని ప్రతి ఎక్కువ ఎగ్జామిన్ చేస్తూ ఉండేదాన్ని. ఈయన అంటూ ఉండేవారు, నువ్వు పెద్ద సిఐడి ఇన్స్పెక్టర్ అవ్వాల్సింది అది అనేసి. నిజమే, మరి మన బిడ్డల యొక్క నడతల్ని మనం గమనించుకోవాలి. ఏంటి, వేర్ దే ఆర్ గోయింగ్, హౌ దే బిహేవ్, హౌ దే టాక్ అనేది మనం నేర్చుకోవాలి. వాళ్ళతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేయాలి, వాళ్ళతో చక్కటి టైంని స్పెండ్ చేయాలి. ఇది మిగిలిన మదర్స్కి అయితే అక్కర్లేదు, మనకైతే కావాలన్నమాట. అలాగే విల్లింగ్ వర్కర్, ఏ పని చేయడానికైనా ఉమెన్ నాట్ ఓన్లీ ఫర్ ద హోమ్, ఫర్ ద సొసైటీ, ఫర్ ద చర్చ్లో కూడా, సంఘంలో కూడా విల్లింగ్ వర్కర్గా ఉండాలి. ఏ పని అయినా చేయడానికి విల్లింగ్ కలిగి ఉండాలి. అలాగే ఈల్డింగ్, ఇలా జడ్ వరకు నేను కొన్ని లక్షణాలు రాసుకున్న. ఇవన్నీ నేను మీరు కలిగి ఉండి మనం ఒక మంచి క్రైస్తవ కుటుంబాన్ని కట్టుకునే వారంగా ఉండాలని, మన బిడ్డల్ని దైవికంగా పెంచాలి. వారు అన్ని విషయాల్లో స్కిల్ఫుల్గా ఉండాలి. జ్ఞానాన్ని, మరి మన బిడ్డలు మంచి ఉన్నత పదవులలో ఉండాలి, మంచి భయభక్తులు కలిగి ఉండాలి. మనతో పాటు మన బిడ్డలు కూడా నిత్యరాజ్యంలో ఉండాలి. కాబట్టి అవర్ రూట్ ఈజ్ వెరీ సపరేట్. వీఆర్ నాట్ వరల్డ్లీ పీపుల్, వీఆర్ ఆల్ గాడ్లీ పీపుల్. సో కనికరం గల తండ్రి ఏ సమయాన్నైనా సరే సాతాను మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది, మన అనేక విషయాల్లో మనల్ని పడేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వాత్సల్యం గల దేవుడు, నూతనమైన వాత్సల్యం ప్రతిరోజు ఆయనకి మనం ఇస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వీ హ్యావ్ టు క్లెన్స్ అవర్ సోల్స్ అండ్ ప్రజెంట్ ఇన్ ద గాడ్స్ ప్రజెన్స్. దేవుని సన్నిధిలో మన ప్రతి చిన్న విషయానికి వెళ్ళిపోవాలి. అది మనం తప్పకుండా అలవాటు చేసుకోవాలి. మరి మంచి తల్లిదండ్రులుగా, మంచి క్రైస్తవ కుటుంబంగా కలిగి ఉండాలని మరి ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి తప్పుగా మాట్లాడితే మన్నించండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి నేను మనసారా నిండారా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సహోదరి స్వరూపరాణి గారు లిటరేచర్లో నిష్ణాతురాలు అనుకున్నాను. బట్ బిబ్లికల్గా చాలా సబ్జెక్ట్ విస్తారంగా తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ తాను తీసుకున్న సబ్జెక్ట్లో 2-3 విషయాలు హైలైట్ చేస్తాను. మొదటిది ఏంటంటే, యాకోబు యోహాను తల్లి పరలోక రాజ్యంలోకి వెళ్ళినాక నీ కుడి చేతి పక్కన ఒకళ్ళని ఎడమ పక్కన కూర్చోబెట్టుకోమని అంది. ప్రభు ఏమన్నాడు, అది నా వశంలో లేదన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా ప్రభు దగ్గర ఉన్నారనేది ప్రూవ్ చేశారు. ఇట్స్ గుడ్. దట్ ఈజ్ ఫస్ట్ థింగ్. రెండవది, నా చేతిలో లేదని ఎందుకన్నాడు అని అంటే, ప్రజెంట్ జనరేషన్లో ప్రభా నా కొడుకు నీ పరలోక రాజ్యంలో ఒక స్థానం ఇయ్యని మనం అడిగే స్థితి లేదు మనకి ఈ రోజున. కారణం ఏంటి? మన బిడ్డలు ప్రభువులో ఎదుగుతున్నారో లేదో, ప్రభువులో బలపడుతున్నారో లేదో, బయటకు వెళ్ళిన తర్వాత వాడి పరిస్థితి ఎలాగుంటుందో మన చేతిలో లేదు. అందుకని బిడ్డను కంటారు కానీ తలరాతలు రాయలేరు అంటారు. దిస్ ఈజ్ ఆమె మాట్లాడిన, అంటే ఆ యాకోబు తల్లి మాట్లాడిన మాట నా వశం లేదంటే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అది మొదటి సంగతి. రెండవది, పక్కకి వెళ్ళాం, మళ్ళీ ఎక్కడికి, పాత నిబంధనకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పటికి మరి దావీదు సొలొమోనుకి ఎందుకు ఇవ్వాలన్నాడు రాజ్యం? చాలా స్పష్టంగా ఉన్నది ఏంటంటే, మనకు తెలిసింది ఏంటంటే, ఘోరమైన తప్పిదం చేసినప్పుడు దేవునితో వాగ్దానం చేశాడు, నా తప్పిదానానికి, నేను చేసిన తప్పుకి సొలొమోను అర్హుడు కాదు, కానీ అతడు అర్హుడుగా రాజుగా ఉండాలి
అని ఆ మొదటి అధ్యాయంలో చివరి వచ్చిన కనపడుతుంటుంది అక్కడ. సో అక్కడ అది సొలొమోను విషయంలో దావీదు చేతిలో ఉంది. ఎక్కడ అంటే ఈ లోకంలోనే దేవుడిని కృపను బట్టి చక్కగా తన పాపం అంతా ఒప్పుకొని తన తప్పిదానికి శిక్ష విధించడం అంటే మిగతా బిడ్డలనేమో రాజులుగా చేయకుండా తనకు తాను శిక్ష విధించుకున్నాడు. బిడ్డలందరూ తిరగబడ్డారు. కొడుకు తిరగబడ్డాడు కదా, కొడుకు తిరగబడ్డాడు. ఆ శిక్ష విధించుకోవటానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ శిక్ష తాను విధించుకున్నాడు, సొలొమోనుకు రాజ్యం ఇచ్చాడు. కొన్నిసార్లు అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మూడో సబ్జెక్టుకి వస్తే స్త్రీల గురించి మనం ఎలాగ ఉండాలని చెప్పారు. దట్స్ హైలైట్. మంచి వాక్యం ఇచ్చావమ్మా, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మేము దీవించుగాక. మరి వారు చక్కని సిద్ధపాటు ఉన్నది. టైం అవుతుంది అనుకుంటున్నాం మేము, కానీ మరి ఆ సబ్జెక్ట్ అలాంటిది కనుక నేను కూడా ఆపాలని అనుకోలే. గాడ్ బ్లెస్ యూ. మరి ఈరోజు అబ్రహాం లింకన్ గారు యొక్క బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ 25వ తారీఖున వారి చిన్న పాప అంటే పోయిన నెల సోఫియా యొక్క పుట్టినరోజు. అలాగే నిన్నటి దినాన వాళ్ళ పెద్ద పాప అనిత పుట్టినరోజు. దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ లింకన్ గారి కుటుంబం ఈ రోజున ఈ టిఫిన్స్ తీసుకొచ్చారు. అలాగనే వారి యొక్క పెద్ద ఆ కుమార్తె యొక్క కుమార్తె ఆ బిడ్డ ఆశ్రిత బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నది. రీసెంట్గా వెళ్ళింది. తనకు వచ్చిన మొదటి శాలరీ నేను రూపాయి కూడా అంటుకోను, అదంతా దేవునికి సమర్పించినదని నిన్న జ్ఞాపకం చేస్తున్నారు. అది సమర్పణ. మన బిడ్డను సిద్ధం చేయడంలో ఇప్పుడు మన నాన్నగారులు ప్రభువు నమ్ముకున్నారు, మనం నమ్ముకున్న ప్రభువులో జీవిస్తాం. మన బిడ్డలు కూడా అలాగ నమ్ముకుని జీవించాలి అనేది ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువులో మరింతగా బలపడడానికి దేవుడు తన కృపదత్యాన్ని కోరదాం. ప్రభు ఇచ్చిన మాటలు ప్రభు దీవించును గాక. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, ప్రేమమయుడా, ఈరోజు చక్కని వాక్య సందేశంలో నీ దీనదాసులను బలపరిచి ప్రభా మేము ఏ రీతిగా మా బిడ్డల్ని పెంచాలో, ఏ రీతిగా మేము జీవించామో మా బిడ్డలు కూడా అదే రీతిలో జీవించాలి అన్న తపన ప్రతి తండ్రికి తల్లికి ఉండాలని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఈ ధ్యానం అంతట్లో తోడే నడిపించారు. స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా అబ్రహాం లింకన్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపను బట్టి దీనదాసునికి మరి 3 స్టంట్స్ పడినప్పటికీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ రోజున మందిరానికి నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. పరిచర్య చేసిన ప్రతి వారిని దీవించండి, ప్రార్థించిన వారిని దీవించండి. అలాగే భాగ్యం గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే వారికి ఇచ్చిన సునీల్ బాబును, చందన తన కుటుంబాన్ని, అనిత సంతోష్ ఆ కుటుంబాలని, అలాగే సోఫియా శేఖర్ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రత్యేక రీతిలో దీవించండి. నైనా దీనదాసరాలు రేచలం గారు మరి అక్బర్ ఖాన్ అనే బిడ్డ కొరకే ప్రార్థన చేయమన్నారు. ఆ చిన్న వయసులో బిడ్డ మరి హాస్పిటలైజ్డ్ ఐసీయూలో ఉన్నారు. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డకు ఆరోగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే అనారోగ్యులైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డలకు ఆరోగ్యం ప్రసాదించమని, చేరిన ప్రతి దీనదాసుని దాసురాలను మరింతగా నీ కృపలో బలపరచమని, ఈ దినాలన్నింటిలో ప్రత్యేక రీతిలో మాతో మాట్లాడి నీవే ఘనత మహిమ ప్రభావం పొందుచు మమ్మలను దీవించమని నీ దీవెన కొరకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు ప్రిరక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మనిచ్చే దీవెన
ప్రత్యేకంగా బిడ్డల కొరకే తపన పడుతూ ప్రార్థిస్తున్న తల్లిదండ్రులకును, అలాగనే తల్లిదండ్రుల మాట విని బిడ్డలు కూడా భవిష్యత్తు కొరకు సిద్ధపడటకు ఎంతమంది ప్రయత్నం చేసినట్టు బిడ్డలకును, ఆరాధనకు రాలేకపోయిన బిడ్డలకును ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.